సి జాయినింగ్స్ విషయంలో అంటే కర్ణాటక ఎన్నికల తర్వాత భారత్ జోడో యాత్ర తర్వాత కేవలం తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఆకర్షితులు అవుతున్నారనేది గమనించి రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ఏం చేయాలనుకుంటారో ప్రజలు ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు వెళ్ళాలనే ఆలోచన రాజకీయ నాయకుల్లో ఉంటుంది. నేను కూడా ప్రజలు ఏ వైపు అయితే ఆ వైపు వెళ్ళాలనే ఆలోచనతో ఏ రాజకీయ నాయకుడైనా ఉంటాడు. ప్రజలందరూ కూడా భారత్ జోడో యాత్ర తర్వాత భారత్ జోడో యాత్ర ద్వారా వచ్చినటువంటి స్పందనను చూసి ప్రజలందరూ కాంగ్రెస్ వైపు వస్తున్నారు. అలానే కేవలం కాంగ్రెస్ పార్టీ ఈ వైపున్న పాజిటివ్ ఇష్యూస్తో పాటు ఈరోజు దేశంలో ఉన్నటువంటి దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఏ విధంగా అప్రజాస్వామిక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజలందరూ కూడా చూసి ప్రజలు ఇవాళ కాంగ్రెస్ వైపు రాహుల్ గాంధీ గారి నేతృత్వాన్ని నచ్చి రావడం జరుగుతుంది. సో ప్రజలు ఇటు వస్తున్నారు కాబట్టి నాయకులు కాంగ్రెస్ వైపు రావాలని చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. తెలంగాణలో మరింత ఎక్కువ, ఎందుకంటే పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక మనకు కర్ణాటకకి చాలా అవినాభావ సంబంధం ఉంది. కర్ణాటకలో చాలా పాటు గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేది, గుల్బర్గా ఈ ప్రాంతం మొత్తం కూడా ఏదైతే హైదరాబాద్ కర్ణాటకగా పిలువబడుతుందో ఆ హైదరాబాద్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మొత్తం స్వీప్ చేసింది. దాన్ని చూసి అదే పరిస్థితి హైదరాబాద్లో భాగంగా ఉన్నటువంటి కర్ణాటక ఏ విధంగా అయితే కాంగ్రెస్ స్వీప్ చేసిందో అదేవిధంగా తెలంగాణలో కూడా అవుద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో పోయిన వాళ్ళు కానివ్వండి, భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం ఉన్న వాళ్ళు కానివ్వండి, టీఆర్ఎస్లో ఉన్నటువంటి కుటుంబ పాలనకు విసిగి వేచెందినటువంటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులను సంప్రదించి ఎవరెవరైతే రావాలని చూస్తున్నారో వాళ్ళని తీసుకునే ఆ ప్రక్రియ ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి అవకాశం దక్కేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మన రాష్ట్రంలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కేసీఆర్ లాగా కుటుంబ పాలన ఉన్నటువంటి పార్టీ కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవకాశము ఇచ్చేటువంటి పరిస్థితుల్లో చాలా ఓపెన్గా చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే పార్టీ. ఇక్కడ ఎంతమంది వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ అవకాశాలు ఉంటాయి. అండ్ వచ్చే వాళ్ళని కూడా మేము చర్చించుకొని సీనియర్ నాయకత్వంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేషన్ చేసే తీసుకుంటాము. థ్యాంక్ యూ.